కమిట్మెంట్ మూవీ. సో ఒక రకంగా చెప్పాలి అంటే మీకు బాగా స్కోప్ ఉన్న మూవీ అండ్ యాక్టింగ్లో చాలా మంచి స్కోప్ ఉన్న మూవీ. సో ఆ మూవీ గురించి కమిట్మెంట్ ముందు నేను చేసినవన్నీ కూడా నాకు స్కిన్ బేస్డ్ మీద, అంటే గుడ్ లుకింగ్, వీడి స్కిన్ బాగుంది, గుడ్ లుకింగ్ స్కిన్ ఉంది, మంచోడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సెటిల్గా చేయడు, ఇటువంటివి వచ్చాయండి. వస్తున్నాయి, అలా చేసుకుంటూ వెళ్తుంది, వచ్చిన వాటిలో బెటర్ అనుకుని చేసుకుంటూ వెళ్తుంది. కమిట్మెంట్కి యాక్చువల్లీ ఆంథాలజీ అది. ఫస్ట్ టెండర్ స్టోరీకి అడిగారు. టెండర్ స్టోరీలో ఐ ఫీల్ లైక్ దెర్ ఈజ్ నో పొటెన్షియాలిటీ, అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్కి ఏం లేదు, ప్లే ఎలిమెంట్స్ ఏం లేవు అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను దానికి కరెక్ట్ కాదేమో అనిపించింది. అది సేమ్ కన్వే చేస్తాడు డైరెక్టర్ గారు. ఓకే, అప్పుడు ఇంకో సినిమా ఏదో ఉంటే అది చేసుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఆపోజిట్లో నాది వేరే టాక్సీ అనే సినిమా జరుగుతుంటే అక్కడ షూట్ జరుగుతుంది, ఫోన్ కలిసి సూర్య ఇంకో స్టోరీ ఉంది, రాయలసీమ బ్యాక్డ్రాప్, ఇట్స్ లైక్ ప్రొటాగనిస్టే కానీ హీజ్ యాంటగనిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆయనకి ఆ రోల్కి, ఏంటి మరి చేస్తావా అని నాకు రోల్ చెప్పారు. నాకు చాలా ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఉంది. బేసిక్గా రాయలసీమ మాండలికంలో మాట్లాడాలి, నాదేమో న్యూట్రల్ ఆంధ్ర స్లాంగ్, సో అది కొద్ది గ్రే షేడ్ ఉంటుంది, ఇవన్నీ చాలా ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని నేను ఆయన ఒకటి అడిగాను, సార్ ఇప్పుడు ఇది నేను చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సినిమా సోలోగా చూసినప్పుడు నన్ను హీరోగా చూస్తారా విలన్గా చూస్తారా అన్న. డెఫినెట్లీ నేను హీరోగా చూస్తాను సూర్య అన్నారు. డన్ సార్, నేను చేస్తాను అని చెప్పి ఆన్బోర్డ్ అయిన తర్వాత కూడా ది గేవ్ మీ స్క్రిప్ట్ ని న్యూట్రల్ లాంగ్వేజ్ ఇచ్చారు. న్యూట్రల్ లాంగ్వేజ్లోకి స్క్రిప్ట్ ఇస్తే నేను మామూలుగా అడిగాను, సార్ ఇది న్యూట్రల్లో ఉంది కదా అంటే, డబ్బింగ్లో చూసుకుందా సూర్యన. సార్ మీకు ఓకే అంటే నేను స్క్రిప్ట్ ఏదైతే డైలాగ్ వర్షన్ ఉందో అది రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాయించుకుంటాను, ఏం మార్చుకుంటా అంటే, నువ్వు సినిమా కోసం ఏం చేసినా నాకు ఓకే సూర్య అన్నారు. అప్పుడు కార్తీక్ అనే అతను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే దాంట్లో చేస్తున్నాడు, ఆ రైటర్. అతనితో ఇలాగ 1-to-1 ఒక 2 days కూర్చొని ఒక కాఫీ షాప్లో కూర్చొని యాక్సెంట్ రాయించుకుని ప్రిపేర్ అయ్యా. దట్ కమిట్మెంట్ నాకు చాలా నేర్పించింది. ఒక రోల్కి ముందు ప్రిపేర్ అయితే ఎంత బాగా పర్ఫామ్ చేయొచ్చు అనేది నేర్పించింది. సో కమిట్మెంట్ ఇస్ ఆల్వేస్ లైక్, సో మిమ్మల్ని యాక్టర్గా చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది నాకు.